హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇలా హెల్దీ ఫుడ్ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకున్నారనుకోండి, ఈవినింగ్ కానీ లేదా మార్నింగ్ కానీ ఇలా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది, హెల్త్కి చాలా మంచిదన్నమాట. ఇది ఉలవల దోశ అండి. టేస్ట్ బాగుంది, ఇంకా చట్నీ కూడా చాలా బాగుందండి. టేస్ట్ అయితే మీరైతే తప్పకుండా ట్రై చేయండి, చూస్తుంటే నోరు ఊరిపోతుంది. ఇప్పుడు మనం అది ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకోండి. ఇందులో ఒక కప్పు వరకు, ఇందులో ఎక్కువ ఉలవలు, పెసలు, అలసందలు వైట్గా ఉంటాయి కదండి, అవి అన్నమాట. ఇవన్నీ కలిపి మిక్స్డ్ ఉంటాయి అన్నమాట. నేను ఇలా ప్యాకెట్ తీసుకున్నాను, ఇలా తీసుకున్నాను. అవన్నీ కలిపి ఒక కప్పు తీసుకున్నాను. ఇందులో ఉలవలే ఎక్కువ ఉన్నాయండి. ఇప్పుడు ఆ కప్పుకి కొంచెం ఎత్తుగా పొట్టు మినపప్పు అనమాట. అలాగే కప్పుకి కొంచెం ఎత్తుగా పెసలు అనమాట. ఈ 3 తీసుకున్నానండి. ఇలా తీసుకుని ఇప్పుడైతే వీటిని బాగా కడగాలన్నమాట. వేరే కప్పు తీసుకుని అందులో 1.5 కప్పున్నర అటుకులు వేసుకోండి. అటుకులు లేవనుకోండి, అటుకుల ప్లేస్లో వరిపిండి వాడండి, సరిపోతుంది. ఇలా ఇందులో మెంతులు కూడా 1 స్పూన్ వరకు మెంతులు వేసుకుని కడుక్కుని మళ్ళీ మంచినీళ్ళు వేసుకుని నానబెట్టుకోవాలి. 2 గంటలండి. అప్పటికప్పుడు ఈజీగా 2 గంటలు బాగా నానకపోయినా పర్వాలేదండి, పచ్చి కూడా చేసుకోవచ్చు. ఇవంతే ఇలా 2 గంటలు నానబెట్టాను అంతే. చూసారా, కొంచెం గట్టిగా ఉన్నాయి. చూసారా, పచ్చివి కూడా చేసుకోవచ్చు అండి. దోశలు అనేవి అప్పటికప్పుడు చేసుకోవచ్చు. నేను 2 గంటలు నానబెట్టాను అంతే. గట్టిగానే ఉన్నాయి కానీ పర్వాలేదండి, అప్పటికప్పుడు ఈజీగా వేసుకోవచ్చు. ఇవన్నీ కడిగేసుకున్న తర్వాత ఇలా ఉన్నాయి, పొట్టు పోయింది మినపప్పుకి. ఇప్పుడు ఇందులో మిక్సీ జార్ తీసుకుని ఇవన్నీ కలిపి వేసేసుకోవాలి. ఇలా వేసేసుకున్న తర్వాత నానబెట్టుకున్న అటుకులు కూడా వేసేసుకోండి. కొద్దిగా వాటర్ పోసుకుని మెత్తగా పిండి, చూసారా, ఈ విధంగా దోశ పిండిలాగా మెత్తగా పట్టాలన్నమాట. ఎంత సాఫ్ట్గా ఉండాలండి. ఇలా మిక్సీ పట్టిన తర్వాత దీన్ని ఒక బౌల్లో తీసుకుని మిక్సీ గిన్నెలో కొద్దిగా వాటర్ పోసుకుని వాటర్ కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో జీలకర్ర, మిరియాల పొడి, సరిపడా ఉప్పు వేసేసి బాగా కలపండి. చూసారా, ఇలా కలిపేసిన తర్వాత దీన్ని పక్కన పెట్టి ఈలోగా మనం చట్నీ కోసం ప్రిపేర్ చేద్దామండి. ఇలా కలిపేసి పక్కన పెట్టండి, మూత పెట్టేసి. దీన్ని ఎక్కువ నానాల్సిన అవసరం లేదండి. ఇలా పక్కన పెట్టేసి చట్నీ చేసుకున్న తర్వాత దోశలు వేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ చాలా తక్కువ వేసుకోవాలండి. ఇందులో మనకి ఎన్ని కావాలో అన్ని మినపగుళ్ళు వేసుకోండి. నేను కొద్దిగా ఒక 4-5 స్పూన్లు వేసుకున్నాను. అవి వేగిన తర్వాత కారం తగ్గట్టు పచ్చిమిర్చి, ఒక ఉల్లిపాయ, కొద్దిగా అల్లం ముక్క వేసేసి ఇవి బాగా వేపుకోవాలన్నమాట. ఇలా మొత్తం అన్నీ వేగిపోయిన తర్వాత చూసారా, లైట్గా బాగా వేగాల్సిన అవసరం లేదండి. ఉల్లిపాయలు అనేవి లైట్గా వేగితే చాలు. కొద్దిగా వేగిన తర్వాత కరివేపాకు వేసి, స్టవ్ ఆపేసి ముందు కరివేపాకు వేసి ఒకసారి తిప్పేసిన తర్వాత స్టవ్ ఆపేసి చల్లారబెట్టుకోండి. చల్లారిన తర్వాత ఇవి మిక్సీ జార్లో వేసేసుకోండి. ఇలా వేసేసుకుని ఇందులో జీలకర్ర, వెల్లుల్లిపాయలు, సరిపడా ఉప్పు వేసేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి వాటర్ పోసుకుని. మీకు ఇష్టం ఉంటే పోపు వేసుకోండి, నేనైతే పోపు వేయటం లేదు. ఆయిల్ తక్కువ తినాలి అనుకునే వాళ్ళకి ఇలా ట్రై చేయండి. పోపు వేయాల్సిన అవసరం లేదు, ఇలాగే టేస్టీగా ఉంటుంది, చాలా చాలా బాగుంటుంది. కొబ్బరి వేయాల్సిన అవసరం లేదండి. మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ పోసుకుని ఆ వాటర్ కూడా వేసేసుకుని ఇలా బాగా కలుపుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకోండి. ఒక బౌల్ తీసుకుని నేనైతే ప్లేట్ తీసుకున్నాను. ఇందులో కొద్దిగా తురిమిన క్యారెట్, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, అలాగే కొత్తిమీర, మీకు ఉంటే అల్లం వేయండి. ఇలా వేసేసిన తర్వాత ఇందులో కొద్దిగా జీలకర్ర, చాలా చాలా బాగుంటుందండి ఈ దోశ అనేది. ఇప్పుడు దీని మీద నిమ్మకాయ పిండి మొత్తం అంతా కలిపేయండి. కలిపేసి దోశలో వేసారనుకోండి, ఇంకా మీరు అసలే రోజు ఇలాగే చేస్తూ ఉంటారు. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి.
తప్పకుండా ట్రై చేయండి మీరైతే ఒకసారి. హెల్దీ ఫుడ్ అనమాట. ఈవినింగ్ లైట్గా తినాలి అనుకునే వాళ్ళకి ఇలా ట్రై చేయండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని ఈ విధంగా కొద్ది పిండి వేసుకుని ఇలా దోశలా వేసుకోవాలి. ఇందు మీద దోశ మీద ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఆనియన్ క్యారెట్ మిశ్రమం వేసేసి చిన్న మంట మీద కొద్దిగా ఆయిల్ పైన వేసుకుని చిన్న మంట మీద కాల్చుకోవాలండి. అసలు ఇది హెల్త్కి చాలా చాలా మంచిదండి. మీరైతే తప్పకుండా ట్రై చేయండి. ఇలా ఒకవైపు కాలిన తర్వాత కొంతమంది ఒకవైపే దోశ కాల్చుకుని తింటారు. మీకు ఇష్టం ఉంటే రెండో వైపు కూడా టర్న్ చేసుకుని ఇలా కాలిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇలా ఒకటి వేసిన తర్వాత రెండోది కూడా సేమ్ అదే విధంగా. ఎక్కువ నానాల్సిన అవసరం లేదు. అప్పటికప్పుడు ఒక గంటలో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి. లేదంటే అప్పటికప్పుడు ఇవి పచ్చివి కడిగేసి మిక్సీ జార్లో మెత్తగా పెరుగు వేసి చేసినా కూడా దోశ చాలా బాగుంటుందండి. హెల్త్కి చాలా మంచిది. లైట్ ఫుడ్ వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి చాలా చాలా బాగా ఉపయోగపడుతుందండి. మీరైతే తప్పకుండా ట్రై చేయండి. ఇలా రెండోది కూడా వేసేసుకున్న తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుని చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి. మీరైతే తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.